మన శ్రీవారికి మన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ, ఆయన మీద ఉన్న భక్తి, ఆయనకున్న భక్తులు, మరి ఎవరికి ఏ ఒక్క మతంలో కానీ ఏ ఒక్క లేదు చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడుతున్నాం. ఆ నమ్మకానికి మనందరం కూడా తలవంచవలసిందే. అటువంటి దేవుడి మీద, దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చలు జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. చాలా తప్పు. అధికారం ఉంది, అధికారంతో ముందు వాస్తవాలు విషయాలను బయటికి తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది. అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ? రాజకీయ ఉపన్యాసం. మీ 100 రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి, మీ ఘనతని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో. వాస్తవం కాదా? చెప్పండి. తప్పదు. ఇగో ఈ 100 రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం. ఎక్కడ 30 హత్యలు జరిగాయని చెప్పని మరి ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ. కానీ ఎక్కడ ఒక హత్య కూడా, రాజకీయ హత్య కూడా జరగలేదు. ఈ 100 రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద వచ్చే అత్యాచారాలు జరిగాయి, ఒక 50 అత్యాచారాలు జరిగాయని డేట్లతో సహా ఇస్తున్నారు. కానీ వాస్తవం కాదు. ఈ 100 రోజుల్లోనూ మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండమైన భోజనం పెట్టాం. కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు, కలుసు ఆహారం పెట్టారని చెప్పి మరి ప్రజల్లో లేనిపోయిన రాయిస్తున్నారు. వాస్తవం కాదని చెప్పండి. జరిగే లేదు ప్రజల ముందు పెట్టండి. ప్రజల నాణ్యతలు ప్రజలు తీర్చుకుంటారు. లేదు మేము ఆరు హామీలు ఇచ్చాము. ఈ 6 హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క హామీని ఇప్పటివరకు నెరవేర్చాం. మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం. ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగులేవు, 10 లక్షలు అప్పు చేసింది అని చెప్పారు కదా మీరు. 10 లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్ పెట్టండి, బడ్జెట్లో తెలుస్తాయి కదా వాస్తవాలు. నాకు తెలిసి ఏ రాష్ట్రమో ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు. ఎందుకు పెట్టట్లేదు? పెట్టండి. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2019 వరకు రాష్ట్రం తాలూకా అప్పు ఎంతో 4,50,000 కోట్లు ఉంది. అది వాస్తవం కాదో? లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు అన్నీ కలిపి మొత్తం ఒక 8 లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో? అది వాస్తవమో? ప్రతిపక్షం చెప్పినట్లు కాదు, మీరు చెప్తున్నట్లు 10 లక్షలు అప్పు ఉందో అది వాస్తవమో? ఈ విషయం తెలుస్తుంది. అయి పెట్టకంట ఎంతసేపు పాసిగ్రమాలు చేసుకొని ఎవరి మీద బురద చల్లాలని అని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఎంతవరకు సంబంధించిన చెప్పండి. వాస్తవాలా కాదా? లేదు నేను వచ్చి అమ్మఒడి వచ్చి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు ఇస్తాను, కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు, అందుకే దీని వచ్చి పోస్ట్పోన్ చేశాను, ఇప్పుడు కాదు ఇంకో 3 నెలలు పోస్ట్పోన్ చేశాను అని వాస్తవం ధైర్యంగా చెప్పండి. ఎప్పుడు ఇస్తారు చెప్పండి, తప్పే ఉంది. నువ్వు కొత్త పథకం అంటే ఎప్పుడు ఇచ్చుకో, పర్వాలే. పాత పథకం 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మనం జూలై నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఇవ్వలేదే మన పిల్లల ఫీజు ఎలా కట్టుకుంటారు? తల్లులు పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు? ముందు 15,000 ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా ఆ పిల్లకి 15, ఆ పిల్లకి 15 తర్వాత ఇచ్చుకో, తప్పే ఉంది. యాడ్ చేసుకోండి. రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి, అధిక వర్షాలు వచ్చాయి, రైతులకు వచ్చి మదుపులు లేవు. ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారు, అది ఇవ్వండి అందగల. తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి. వేడి నీళ్ళు చన్నీళ్ళగా ఉంటాయి, అది చేయలేదు. సరే, మీ విధానం మీకు ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ప్రజలు గెలిపించిన తర్వాత మీ విధానాలు మీ ఆలోచన ప్రకారం మీ ప్రభుత్వాలు మీరు నడుస్తాయి. ఓకే, ప్రజాస్వామ్యంలో అది ప్రక్రియ. ఓకే, ఎప్పుడు
లేదు మా విధానం వచ్చి ఇవాళ ఇచ్చాం, మేము 4 సంవత్సరాలు పోయిన తర్వాత